విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి రామారావు శత జయంతి వేడుకలు కార్యక్రమం కూకట్పల్లిలోని కైలిత నాకర్ మైదానంలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేతలు సీతారాం యేచూరి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, ప్రభ, అల్లు అరవింద్, అశ్విని దత్, విజయేంద్ర ప్రసాద్, వెంకటేష్, తెలంగాణ టీడీపీ చీఫ్ కాసరి జ్ఞానేశ్వర్, కర్ణాటక అగ్ర హీరో శివరాజ్ కుమార్. ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమను ప్రముఖులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శక పురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సిపిఐ నాయకులు రాజా గారు, సీతారాం యేచూరి గారు, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నాయకులు, సినీ నాయకులు, ఎమ్మెల్యే శ్రీ బాలకృష్ణ గారు, శ్రీ రామకృష్ణ గారు, అలాగే పురంధేశ్వరి గారు, వేదిక మీద ఉన్నటువంటి దాన్ని కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి జనార్దన్ గారు, అలాగే రావుల చంద్రశేఖర్ గారు, బాబుమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఇంకా అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మిగతా ముఖ్యంగా ఈరోజు నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మన తెలుగు వారికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ ప్రపంచంలో ఉన్న ఎక్కడ తెలుగు వాళ్ళైనా అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను.